మంగళగిరి ప్రజానీకానికి సేవ చేసేందుకే నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, నియోజకవర్గంలో మరిన్ని ఐటీ కంపెనీలు నెలకొల్పి నియోజకవర్గాన్ని గచ్చిబౌలి కన్నా మేటుగా తీర్చిదిద్దుతానని లోకేష్ హామీ ఇచ్చారు. జైలుకెళ్లే వ్యక్తిని అవినీతిలో కూరుకుపోయిన జగన్ను సీఎం చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందంటోన్న లోకేష్తో మా ప్రతినిధి ఫనీ ఫేస్ టు ఫేస్. ఇప్పటివరకు తెలుగుదేశం జెండా ఎగరలేదు. చాలా ఈజీ కాన్సెన్సీలు ఉన్నాయి. తెలుగుదేశం జెండా అభ్యర్థిని పెట్టినా గెలిచే మీరు మంగళగిరి కాన్సెన్సీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మంగళగిరిలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా అమరావతికి వెళ్ళాలంటే మంగళగిరి నుంచి వెళ్ళాలి. సో ఇటు పక్కన తాడేపల్లి కానివ్వండి, అటు పక్కన మంగళగిరి మున్సిపాలిటీ కానీ అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. ఐటీ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అద్భుతమైన ఫీడర్ సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు. ఇంకో పక్కన ఇప్పుడు చేనేతలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే అవకాశం. ఇప్పుడు నేను మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. మంగళగిరి బ్రాండ్ని ప్రపంచ స్థాయికి ఎట్ట తీసుకెళ్లాలన్న ఆలోచనలో నేనున్నా. సో ఎక్కడ కష్టం ఉంటేనే అక్కడ అవకాశాలు ఉంటాయి. ఈజీ సీట్ అంటే అది చేసే పని ఉండదు. కష్టమైన సీట్ మంగళగిరి, బట్ చేయాలని నాకుంది. సో చేయాలి కనుక మంచి ఐడియాలు వస్తాయి. దాంట్లో భాగంగా మంగళగిరి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. సార్, మీరు రావడం మంగళగిరి ప్రజలు బాగా సంతోషిస్తున్నారు, కానీ రేపొద్దున మీరు మినిస్టర్ అయిపోయిన తర్వాత మాకు అందుబాటులో ఉండరేమని ఒక భయాందోళన కూడా ప్రజలు ఉంది. అన్న, ఇదంతా ఏంటంటే కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు చేసే ఆరోపణ. ఇప్పుడు మంత్రిగా నా బాధ్యత ఏంటి? ప్రజల్ని కలుస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. నేను మంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రోజుకి 400 మంది నా పేషీలో కలిసేవాడు. నేను 400 మందిని నా పేషీలో కలిసాను. నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారి తర్వాత నా పేషీకి అంతమంది వచ్చేవారు. అన్ని డిపార్ట్మెంట్ సమస్యలు నా దగ్గరకు వచ్చారు. ఒక ప్రాసెస్ పెట్టాం, సమస్యలు పరిష్కరించాం. ఏనాడని ఎవరు చెప్పారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అందుబాటులో లేరని? రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ప్రతి వ్యక్తిని కలిసిగా నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను ఉండేది ఇక్కడనే మంగళగిరిలో, మా ఇల్లు ఇక్కడనే. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఏ చిన్న సమస్య ఉన్నా ఒక కేకేస్తే పరిగెత్తుకుంటా నేను వస్తాను. కుప్పం నియోజకవర్గం గత 6 సార్లు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఎందుకు గెలిచారు? ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఆర్ఎన్ఎస్లో సమస్యలు పరిష్కరించారు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. సార్, మీరు ఈ మంగళగిరి సీటు ఒక బీసీ నేతలకి కేటాయిస్తూ ఉన్నారు. మరి మీరు ఇప్పుడు రావడం వల్ల కొంత బీసీ వర్గం కూడా అసమ్మతి వర్గంతో ఉందనుకోవచ్చు. అంటే నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి వచ్చా. నేను ఆనాడు కూడా చెప్పాను, నా కులం మంగళగిరి, నా మతం మంగళగిరి, నా ప్రాంతం మంగళగిరి. ఇప్పుడు బీసీ సోదరులు కూడా ఎవరు అదే పడాల్సిన అవసరంలా. ఎప్పుడు లేని విధంగా మనం టికెట్లు ఇచ్చినాం బీసీ సోదరులకి. ఎమ్మెల్సీ కూడా చూస్తే ఇచ్చినాం. అదేవిధంగా ఎంపీగా మనం కూడా అటు రాజ్యసభ కానివ్వండి, ఇటు లోక్సభ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఇష్టం కూడా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయ అవగాహన లేదండి, పరిపాలన అనుభవం అంతకన్నా లేదు. సో అలాంటి వ్యక్తి ఏంటంటే తెలియకుండా ఇవన్నీ మాడుతూ ఉంటాడు, అదే ఇబ్బంది ఎంతో. సార్, ఫైనల్గా మంగళగిరి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ ప్రజానికానికి ఏం చెప్పవచ్చు? గడిచిన 5 సంవత్సరాలు బడ్జెట్ కోరుతూ ఉన్నా ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వండి, మిగులు బడ్జెట్తో ఇంకా ఎంత అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలా. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో పసుపు కుంకుమ ఇవ్వట్లేదు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో అన్నదాత సుఖీభావ అన్నట్టు పెద్ద ఎత్తున మనం చేసినట్టు చేయాల. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో సీసీ రోడ్ లేదా, పెద్ద మనసు ఉండాలి. ఆ మనసు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీరందరూ ఆయనతో నిలబడాలా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎక్కడెక్కడికి భారీ మెజారిటీతో గెలిపించాలా. మీ భవిష్యత్తు నా బాధ్యత అన్న నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఆయన దీవించండి, ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించండి. థ్యాంక్ యూ లోకేష్ గారు. ఇది ఏదైనా ఇప్పటివరకు ఏదైనా అభివృద్ధి చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని. గడిచిన 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేశామని, అయితే ఇంకా కొంచెం కూడా పురోగతి, ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఇక్కడ లోకేష్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ కేవలం రోజు బురద చల్లటమే తప్ప ప్రజానికానికి ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే కనీసం ఇక్కడ ఎవరికి ప్రజలను అందుబాటులో లేడని, ఇప్పటివరకు 275 కేసులు పెట్టడంలోనే పరిమితమైపోయాడని లోకేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉపేంద్రతో ఫణి, AP 24x7.